ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వస్తుందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళుంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది ఉంటే, వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది, వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్లో పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయన్న. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి, అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను IPS కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలమమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, IPS చేయాలి, IAS చేయాలంటే గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల ఆ పిల్ల 0 మార్క్స్ వస్తే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కొన ఊపిరితో ప్రభుత్వం ఆత్మహత్య తీసుకొస్తే వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు చూసినటువంటి ఆ తల్లి, అరే నా అమ్మ నన్ను చదివేయడం కోసం, నన్ను డాక్టర్ చేయడం కోసం, నన్ను ఇంజనీర్ చేయడం కోసం, నన్ను IPS చేయడం కోసం, IAS చేయడం కోసం పుస్తల తాడు కుదబెట్టి పసుపు తాడు వేసుకొని నా కోసం కష్టపడ్డది. నేను చచ్చిపోతే నా తల్లికి నా తండ్రికి అన్యాయం చేసినని చెప్పి కొన ఊపిరితో నా తల్లి, డాక్టర్ గారు నన్ను బతికించండి ఆ డాక్టర్ను వేడుకున్న సందర్భం చూస్తే మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెలించక తప్పదన్న. కానీ ఆ తల్లి చనిపోయిందన్న. ఇట్లా 29 మంది చనిపోయారు. తిరుగుతున్నా, వాళ్ళని కూడా మళ్ళా కలుస్తా, వాళ్ళందరినీ చేరదీస్తా, వాళ్ళందరిలో కూడా భరోసా నింపుతాన్నా. ఇలా భయపడే వ్యక్తి కాదన్నా. ఇంత పెద్ద సమాజం, అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే, సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి ఇవాళ తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న.
నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? రే ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాసాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుమిట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరచుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. తప్పకుండా అదే జోస్తోని ఈరోజు హిందూ ఏకతా యాత్ర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నా. హ్యాట్సాఫ్ మీ అందరికీ. మీరు అందరూ అనుకున్నారన్న బండి సంజయ్ బాధపడుతుండు, బండి సంజయ్ బాధపడన్నా, నేను బాధలు పడ్డోనే అన్న, నేను బాధలు భరించరునేనా. ఏ రోజు నా జీవితంలో ఎంజాయ్ చేయలేను. నేను ఏదైతే జెండా పట్టిందో అప్పటి నుంచి నేను పడ్డాయన్ని కూడా కష్టాలే అన్నా, నేను పడ్డంత కూడా బాధలే అన్నా, నేను పడ్డంత కూడా ఇబ్బందులే అన్నా. కానీ ఏ రోజు మీకు బాధలు చెప్పుకోలే అన్నా. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిండన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిండన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. మన జోష్ దక్కించుకోవాలన్న. భయపడేవాడు, బాధపడేవాడు హిందూ కాదన్నా. అందరికీ అబండాలు వచ్చినాయన్నా, అందరి మీద అపవాదులు చేసిరన్నా, మన కుటుంబాల మీద అపవాదులు చేసిరన్నా. కానీ భయపడి ఇంట్లో కూర్చుంటే రాక్షసులు ఇంకా రాక్షసులు అవుతారు. ఇలా రాముల వారసులమైన మనమందరం ఇంట్లో కూర్చుంటే ఇబ్బంది వస్తాయన్న. మనంతా రాముడు వారసులమన్నా. రాక్షసి సంతతి మనం సవాల్ చేస్తుందన్నా. మీరా మేమా అని చెప్పి ఆ రాక్షసి సంతతి సవాల్ చేస్తే మనం యుద్ధం చేద్దామా, ఇలా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుందామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అలా హిందూ సమాజం జాగృతం కాకుంటే, హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే, ఇలా బెంగాల్లో అనేక మంది నా కార్యకర్తలు, ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు, కాసేపు జెండా పట్టుకునే కార్యకర్తలు, హిందూ సమాజం కోసం పనిచేసే కార్యకర్తలను బంగ్లాదేశ్ నుంచి వచ్చి హతమార్చిన విషయాన్ని ఇలా హిందూ సమాజం మర్చిపోద్దన్నా. కేరళలో హతమార్చారు, తమిళనాడులో హతమార్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ సమాజం మీద దాడులు జరుగుతుంటే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం కోసం రాజకీయ పార్టీలు తాపత్రయపడుతుంటే ఒక హిందూగా మీరు గెలిపించిన మీ నాయకునిగా, మీ ప్రజాప్రతినిధిగా ఏ ధర్మం కోసం, ఏ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నన్ను గెలిపించారో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నదప్ప వేరే ఉద్దేశం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని దానిలో భాగంగానే ఇలా హనుమంతుని వారసులుగా, శ్రీరాముని వారసులుగా హనుమాన్ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కరీంనగర్ గడ్డ మీద ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆవేశంతో, ఆలోచనతో జై శ్రీరామ్ అని గర్జిస్తూ, భారత్ మాతకి జై అని గాంధిస్తూ, రామ లక్ష్మణ జానకిల ఆశీర్వాదంతో ఈ హిందూ ఏకతా యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నా.